దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్తుతేనే వాగ్దానము. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఎంతో గొప్పగా ఆయన తన లేఖనాల ద్వారా మనకి తెలియచేస్తూనే ఉన్నారు. అయితే ప్రభు యందు నీవు ఉంచినటువంటి విశ్వాసము, ఆయన ద్వారా పొందుకున్నటువంటి కృపను, ఆయన యందు నీవు నిలుచున్న విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పోగొట్టుకోకూడదని, అది అంతం వరకు కూడా నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమలో నుండి, ఆయన కృపలో నుండి తొలగించే విషయాలు ప్రతిరోజు నీకు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభు సమస్తం ఎరిగినవాడు కనుక, జరగబోయే ప్రతి సంగతి ఆయనకు తెలుసు కనుక, మానవుని యొక్క స్థితిగతులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఎంతో మనకి తెలియచేస్తూ ఉన్నారు. నీవు అంతమో వరకు కూడా నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని, కృపను గట్టిగా పట్టుకో అని. అయితే ఆయన మొదటివాడిగా, కడపటివాడిగా, జీవించేవాడిగా ఉన్నారు. అంతేకాదు, ఆయన మృతుడైనప్పటికీ యుగయుగములకు సజీవుడై ఉన్న దేవుడు కనుక నీవు ఆయన కొరకు ఈ లోకమందు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు నిలిచి ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప జీవ కిరీటమును నువ్వెంతో పొందుకోగలుగుతావు. దేవుని నుంచి తొలగించే విషయాలు నువ్వు ఎదురైనప్పుడు వాటిని జయించాలి అంటే, వాటిలో పడిపోకుండా వాటిని తప్పించుకోవాలంటే నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి ఉద్యోగాల్లో, చదువుల్లో, ఆరోగ్యంలో, కుటుంబంలో, సమస్త విషయంలో వారి పాటలేదు మీరు తోడుగా ఉండండి దేవా. ఎటువంటి వ్యసనాల్లో వారు చిక్కుబడి ఉన్నారో యేసు నామములో విడిపించండి. ఎవరైతే నీ తట్టు తిరిగి కన్నీరు కార్చి నీకు మొర్ర పెడుతూ ఉన్నారో వారికి అన్నిటి ప్రార్థనకి జవాబు దాయిచ్చేయండి ప్రభా. నీ బిడ్డలను ఆదరించి బలపరిచి ధైర్యపరచండి. కీడు శోధనాపల్ని తప్పించండి. ఇదిగో నీ ప్రేమలో నుండి తొలగించే విషయాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటున్నాయి ప్రభా. వాటిని బట్టి ఎంత మాత్రం నేను విడిచి వెళ్లకుండా నేందే స్థిరముగా నిలుచుండే మనస్సున బుద్ధిని వారికి ఇప్పుడే దాయిచేయమని, వారి సమస్త విషయాల్ని ఆయమని దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని, కీడు శోధన పాలించి తప్పించమని యేసుక్రీస్తు నామములో రోగులను ముట్టి స్వస్థపరచండి. ఆయా అపవాది శోధన నుంచి వారిని విడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.